రిస్క్లు మనకు అప్పుడు బాగా గుర్తుంది లోక్ సింగ్ గారు ఫైర్ అది అప్పుడు ఇన్సిడెంట్ చెప్పండి ఒకసారి. అది అప్పుడు మీరు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే లోక్ సింగ్ గారు కూడా నాది అయింది ఒకటే మెంటాలిటీ, అన్ని డిపార్ట్మెంట్లలోని ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆయన యాక్చువల్గా ఫైర్ కావాలి, ఇలా మొక్కి ఇలా వేసారు. ఎందుకు కెమెరాకి వెయ్యాలా? ఫైర్ అక్కడ మంట ఉంది, తగ్గింది మంట, అది పెరగాలంటే మేము అప్పుడప్పుడు వేస్తుంటాం. ఫైర్ క్వాంటిటీ పెరగాలన్నప్పుడు ఇలా తీసి ఇలా వేసాడు ఆయన. ఇలా వెళ్ళి బ్యాక్ వచ్చి ఇలా అన్నాడుగా, ఇలా వచ్చి స్పాట్ డెడ్ అండి? లేదు, ఆయన పడింది బాగా. ఆయన నాడని చెప్పాను కదా, బోర్లో పడిన దొల్లేసి తగ్గిపోయింది. గవ్వ హాస్పిటల్ తీసుకెళ్లారు, ట్రీట్మెంట్ చేశారు, తగ్గిపోయింది అన్నారు. కానీ ఇక్కడ పడి లోపల ఇన్ఫెక్షన్ అదే చూసుకోలే. అంటే డిశ్చార్జ్ అయినాక రేపు డిశ్చార్జ్ అవుతారు అనగా. ఓహో, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు మీరు అతనితో ఉన్న పరిచయం, అతనితో అదే అంటే ఇంకా ఇలాంటి రిస్క్ మనం చేయొద్దు అని అలాంటివి అది అనిపించలేదు. కానీ ఏంటో బ్లాంక్, అంత మెచ్యూరిటీ లేదు. మేము టేక్ ఆఫ్లో ఉన్నాం కదా, ఒకలాంటి అంటే ఉండాలి ఇంకా ఆయన ఇది ఏంటి అన్యాయం అన్న, ఇది చచ్చిపోవాల్సిన మనిషి కాదు. చాలా అంటే ఒకలాంటి ఇది, అది చెప్పలేము. కానీ ఎక్కువ భయపడిపోయింది కెమెరామెన్ జీవా చచ్చిపోయినాం. జీవా అని బ్రిలియంట్ కెమెరామెన్, అవును, నాకు బాగా ఇష్టం. అతను ఎలా అండి గుర్తులేదు. రష్యా షూటింగ్కి వెళ్ళాడు, హైపర్ మాలాగా సేమ్ అడావిడి కమాన్ 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 ఫాస్ట్ చేయదు అలా ఉంటుంది. వెరీ రఫ్ అండ్ టఫ్ కెమెరామెన్. సో రష్యా వెళ్ళాడు, మాస్కో షూటింగ్. అక్కడ ఏంటంటే లైట్, సన్లైట్ నైట్ 12 దాకా ఉంటుంది. ఓకే. సో హీ హాజ్ బీన్ వర్కింగ్ కంటిన్యూస్లీ. సో స్కెడ్యూల్ అయిపోయింది, స్ట్రోక్. సో మచ్ హార్డ్ వర్క్ అండ్ ప్రెషర్ అండ్ టెన్షన్. అప్పుడు అనుకున్నాను, ఓహో ఎక్కువ ప్రెషర్ తీసుకోకూడదు. మరి ఇంత కోతిని ఎలా మీరంటే ఓకే సీతాదేవి గారిని ఎలా చెప్పారు రీజన్స్, ఇంత కోతిని ఆవిడ ఎలా ఇష్టపడింది? చెప్పాను, టాలెంట్ ఉండొచ్చు. టాలెంట్ వల్ల మన టాలెంట్